తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలైతే మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మండు టెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే మరో 2 రోజుల పాటు తీవ్ర వడగాలులుంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, 2 తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడైతే నిప్పులు కక్కుతున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండనున్నాయి? రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా పడమటి గాలులు ప్రారంభం అవ్వలేదు. పడమటి గాలులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు కూడా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ముందు రోజుల్లో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల మీద ఎల్ నీనో ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. 7 సంవత్సరాల తర్వాత 7 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎల్ నీనో ఎఫెక్ట్ క్లియర్గా ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొద్దిమేర వర్షపాతం నమోదవుతుంది. అటు శ్రీకాకుళం అండ్ అలాగే మన్యంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవుతుంది. మరో 2 రోజుల పాటు కొద్దిపాటి వర్షం ఉన్నా కూడా తీవ్ర స్థాయిలో ఎండతో పాటు వడగాల్పులు వీచేటటువంటి అవకాశం కూడా క్లియర్గా ఉంది. ఇక రోజు అటు రాయలసీమలో చూసుకుంటే కనుక 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అలాగే 14 నుంచి 15 జిల్లాలకు పైగా చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 30కు పైగా ఏరియాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అటు తెలంగాణలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది రోజుల పాటు ఈ ఎండ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో చూసుకున్నా కూడా ఎండ వేడితో పాటు ఉక్కబోత తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఇక చుట్టుపక్కల మొత్తం కూడా కొండ ప్రాంతం కావడంతో బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎండ తీవ్రత గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది మరింత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏడాదితో ఎల్ నీనో తగ్గి కాస్త వర్షపాతం తొందరగానే వస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ క్రాంతి.